ప్రజా టీవీ తెలుగు నుంచి అందులో ఉండి మేము నేర్చుకున్నటువంటిది మేము చేయగలుగుతాం, అజయం చేయగలుగుతామని ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉందాం. అందుకే మన పార్టీ అంటే వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఆ రకంగా మనం చైతన్యం చేయాలి. చైతన్యం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల పంపకాన్ని మనం నిలబడుతుంది కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అధికారాలు ఎన్నినా కమ్యూనిస్ట్ పార్టీనే నిలబడితే వాళ్ళు తనకి రావాల్సిందే. వాళ్ళ అంశాలను ప్రయత్నాలు చేసి మనం లేకుండా చేయాలని కుట్ర చేసినా వాళ్ళ మీద లేకుండా చేయగలదు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆచరణలో 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు నిరూపించినాయి. అనుకుంటే వాళ్ళు మనల్ని లేకుండా చేస్తామని రేపు వాడి ప్రభుత్వం ఉంటుందో చూసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ 70 సంవత్సరాలు మనం దిగిపోవాలని వాళ్ళ పార్టీలోనే మొదలుపెట్టారు. అమిత్ షా ఇద్దరు దిగిపోవాలని. మరి నీ పార్టీ అసలు అధికారం ఉంటుంది రేపు. ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్తో బీహార్లో నితీష్ కుమార్ సపోర్ట్తో ఉన్నావు. కాబట్టి చంద్రబాబు, నరేంద్ర మోడీ మోసెత్తి నీళ్ళు తాగేవారే. జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. మన రాష్ట్రంలో వచ్చినటువంటి రాజకీయ దురదృష్టం మనకు ఎట్లుందో చూడండి. వీళ్ళందరూ కూడా వారికి అనుకూలంగా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలు అక్కడ ఎట్లా నిలబడతాయి? అందుకనే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలో పూనుకుంటున్నాము. పూనుకుంటే కూడా ఆపేది లేదు. ఈరోజు మీరు వచ్చినటువంటి 50 మంది కార్యకర్తలు కూడా నేను చెప్పేది అంటే ఎల్లండా పట్టుకొని నిలబడండి, ఏదైనా సాధించగలుగుతాం. అదే నా అనుభవంలో, జీవిత అనుభవంలో వచ్చినటువంటి రామరాజు కనకాల ప్రాంతంలో వెళ్ళి అనేక భూములు పంపకం చేసేది. దేవాలయ భూములు, మేతపర భూములు. మరి ఇక్కడి నుంచి వెళ్ళింది ఒకడే, కానీ అక్కడ భూస్వాములు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వేలాది మంది మన జెండా అట్ట వచ్చినారు. ఇప్పుడు మన ఉద్యోగులు 5 మంది కాంపిటేట్ సమారంలో పెడితే తాత్కాలికంగా మనం బలహీన పడ్డాము, దెబ్బతిన్నాం. ఆ విషయం గారు మళ్ళీ పుంజుకోవడానికి మీరంతా నాయకులు వెళ్తారు నా విశ్వాసం. మా ఊపిరి అయిపోయే లోపల మిమ్మల్ని కూడా నాయకులుగా తయారు చేస్తాం. ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించి ఇది చేస్తాం. ఇవాళ కృష్ణని ఆధారంగా తయారు చేసినాం, రాయుడిని ఆధారంగా తయారు చేసినాం. వాళ్ళు నడమారేస్తారు. ఇవాళ ఆయన రామంది కాదు, రాజశేఖర్ సిపిఐలో ఉండే సరిపోయినా మన పార్టీలోకి వచ్చినాడు. రామాదేవులు మన పార్టీలోకి వచ్చినాడు. ఎందుకంటే మనము తెగవలేని పోరాటాలు నిజాయితీగా నిక్కచ్చిగా అమలు చేసింది జిల్లాలో. అందుకనే స్పందించి మన జెండా కిందకి వస్తున్నారు. కాబట్టి వీరేంద్ర ఇవాళ అన్ని మాట్లాడుతున్నాడు. ఎట్లొచ్చింది అంత శక్తి? విద్యార్థి సంఘంగా ఉంది, మరి దేశంలో రాజకీయాలన్నీ మాట్లాడుతున్నాడుగా. భవిష్యత్తులో మాకంటే ఎక్కువ మాట్లాడగలిగా, మాకంటే ఎక్కువ జనాలు ర్యాలీ చేయగల శక్తి కార్యకర్తలకు వచ్చిందని మేము అనుకుంటున్నాం. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తే సాధించలేని ఏమీ ఉండదు. అయితే అనేక అడ్డంకులు ఎదుర్కోవాలి. మనల్ని బాధలోనే నడుపుతాం. అయితే ప్రజలకి స్వేచ్ఛ వస్తుంది, ప్రజలకి ఆత్మస్థైర్యంగా కాలాన్ని ఎదుర్కొని వాళ్ళు బతుకుతారు, ఎవరికి భయపడవు. ఆ రకమైనటువంటి పోరాటాన్ని మనం నిర్మించారు. అందుకే కారంచేడులో వాళ్ళు తెగించి పోరాడారు, చుండూరులో పోరాడినారు, వేంపేటలో పోరాడినారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఊళ్ళో నిలబడ్డారు. చరిత్ర ఇది. పార్టీలు అండలేకపోతే వాళ్ళు నిలబెట్టారు, దేశానికి కూడా అయ్యేవాళ్ళు. వాళ్ళు ఈ దేశంలో ఈ కులం వేస్తుంది, ఈ కులం వేసుకోవాలని చెప్పి అంబేద్కర్ చెప్పినాడు. ఇవాళ ఈ వివక్షంతో పోవాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సమితి పెట్టుకొని ఈ కులం అనేది పోవాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ జైల్లో పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం అండి. కుల నిర్మూలన పోరాట సమితిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు దుద్దు ప్రభాకర్ని, అతన్ని అరెస్ట్ చేశారు. 2 ఏళ్ళు అయింది. ఛత్తీస్గఢ్ జైల్లో పడేశారు, ఉపా చట్టం కింద కేసు పెట్టారు. మావోయిస్ట్ నాయకుడు రామకృష్ణ వాళ్ళ భార్యని ఆమె ఏం చేస్తుంది, మహిళల కోసం అక్కడి కోసం మాట్లాడుతుంది. కాబట్టి ఆమె తీసుకుని అదే జైల్లో పట్టి పెట్టారు, ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ఆయన వ్యతిరేకించాలి. కాబట్టి ఇవాళ పిల్లలపై జరిగేటువంటి
ఈ పోలీస్ బలగాలతో చేసినటువంటి గురించి కూడా మనం వ్యతిరేకించాలి. పోలీస్ బలగాలని ఎన్నిక రావాలని డిమాండ్ చేయాలి. శాంతి చర్చలు చేయాలి. కాబట్టి వెంటనే ఆ యుద్ధాన్ని ఆపాలను. నీకేం రాజ్యాంగం చెప్పలేదు, ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నావు, మరి ఎట్లా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. గిరిజనులు తెలుగువారు చేస్తారు అంటే తెలుగువారు లేకుండా రామేడు దాచి దాడి చేస్తే బీభత్సం చేస్తే ఊరుకుంటారు. ఆ గిరిజనులు గతంలో బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ళు అనేక విజయాలు సాధించారు. అంత సామ్రాజ్యం వచ్చేస్తేనే గడగడలాడించినటువంటి చరిత్ర గిరిజనులకు ఉన్నది. అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో మన్యంలో బ్రిటిష్ సామ్రాజ్యం సైన్యమే భయపడిపోయింది. ఉచ్చమోహించాడు. వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు గిరిజనులతోనే. మనమే బయటికి తీసుకుని చేయలేదు. అక్కడ ఉన్న గిరిజనులు తయారు చేసి వాళ్ళ ఇళ్లంబులు తీసుకొని తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఆయుధాలకు వస్తే వీళ్ళు కూడా ఆయుధాలు ఉపయోగించేది నేర్చుకొని పోలీస్ స్టేషన్లోనే పలా టైంగా పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తాం కాపాడుకోవాలని చెప్పినాడు. అది అడిగిన వాళ్ళ పోలీస్ స్టేషన్ బాగుంది, పోలీస్ బలగాలని. కానీ ఎక్కడికక్కడ చెట్లు నరికేసి రోడ్లన్నీ బ్లాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్ దాడి చేసి తుపాకులను తెచ్చినారు. మీ పోలీస్ స్టేషన్ వచ్చి నేను ఈ తుపాకులు తీసుకుపోతున్నాను అని చెప్పి బుక్లో రాసి వచ్చినాడు అల్లూరి సీతారామరాజు. మరి ఆయన మార్క్సిస్ట్ కాదే, ఆయన కమ్యూనిస్ట్ కాదే, ప్రజలతో నిలబడ్డారు. కాబట్టి రూదర్ఫోర్డ్ అనే కలెక్టర్ని అదే పనిగా వాళ్ళు తీసుకొచ్చి పెట్టి చర్చలు కానీ పిలిపించి అల్లూరి సీతారామరాజుని చంపేస్తారు. కాబట్టి ఇదంతా కూడా భారతదేశంలో గిరిజనుల పోరాట చరిత్రలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరికి భయపడరు, తెగవాళ్ళు నిలబడతారు. మన వాళ్ళు భయపడతారు. ఇలా బయట ఉన్నవాళ్ళు కష్టం వచ్చినా పోలీసులు వచ్చి కేసులు పెట్టినా పట్టకపోయినా